లే చిన్న 5 చాయ్ చెప్పు. 5. తిండి డబ్బులు ఏమైనా కావాలా? మరి ఎక్కడేం పనిరా నీకు? ఒక మర్డర్ చూసాను సార్, రాసుకుంటారా? నువ్వెక్కడే ఉండరా? పొద్దున్న ఎదవేటకారాలు ఎక్కువైపోయినాయి ఒక్కొక్కడికి. హలో, నమస్తే సార్. ఇక్కడ ఈడెవడో మర్డర్ చూశాను అంటున్నాడు సార్. ఎస్ సార్, మీరు వస్తే ఈ విషయం ఏంటో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్. మర్డర్ కేసు ఏదో అన్నావు కదా, తీసుకురాపో. ఆ నెల తీసుకురండి రా. పిక్ పాకెట్ కేసుకి ఎంత స్టేట్మెంట్? సార్ నమస్తే సార్. ఏంటయ్యా, ఎవరితను? ఏమో సార్, బయట ఉన్నాడు. ఏంటని అడిగితే మర్డర్ చూశాను అంటున్నాడు. ఏంటి, మర్డర్ చూసావా? అవును సార్. ఆహా, పేరేంటి? సత్యప్రకాష్ సార్. సార్ మీరు మరీన్ సార్, పిచ్చోని కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారేంటి? రే లెగురా, నువ్వు లెగు. అరే గోపాల్, స్టేషన్ అన్నాక దేర్ ఆర్ ప్రోటోకాల్స్ టు బి ఫాలోడ్. అతను మనిషేగా, ఇన్వెస్టిగేషన్ మధ్యలో రాకు. రే నవ్వుకో. అల్లబే. రామారావు, నువ్వు కొద్దిసేపు ఆపు. ఎస్ సార్. మర్డర్ చూశానంటున్నావు కదా, ఎవరు చేశారో, ఎవరిని చేశారో, ఎక్కడ చేశారో ఏమన్నా చెప్పగలుగుతావా? క్లూసా సార్? క్లూస్ అంటే ఒక ఎర్రని చూశాను సార్. ఎర్ర బంతి కాకుండా ఇంకేమన్నా చూసావా? ఎర్ర కాకుండా అంటే సార్, ఎర్రలంటే ఒక చొక్కా చూశాను సార్. ఎర్రలాంటి షర్ట్. శ్రీను. సార్. లాస్ట్ 1 month ఆటోప్సీ ఫైల్ ఉంది కదా, అది తీసుకురా. అలాగే సార్. అది మర్డర్ చూశానన్నావు కదా, అది ఎవరు చేశారో ఏమన్నా చెప్పగలవా? చనిపోయినాడు ఫోటో చూపిస్తే తప్ప చనిపోయినాడు ఎవడో చెప్పను. వీడా? మీరు వీడేనా? వీడిని చూడు, నువ్వు చెప్పినట్టుగా ఎర్ర చొక్క వేసుకున్నాడు. వీడేనా? మెరును గట్ట కాదు సార్, ఎర్ర అంటే ఎర్రరా. ఏరా విజయ్, సూట్ వేసావు మళ్ళీ? ఏం ట్రైనింగా? అవును బాబాయ్, ఈ ఫ్రైడే వస్తేనే ఇంతే, సూట్ వేయాలి.
లేదంటే కేసు ఫైల్ కూడా ఓపెన్ చేయనివ్వరు. హైలైట్ ఏంటంటే రేపు కూడా ల్యాబ్ అంట. అవును మరి క్రిమినల్ లా తీసుకోవద్దంటే నువ్వే తీసుకున్నావు. డిసిప్లైన్ గా ఉండాలి విజయ్ మరి. డిసిప్లిన్ అంతా ఉందిలే కానీ ఈ వైజాగ్లో ఏంటి బాబాయ్ ఒక మర్డర్ కూడా జరగదు. అప్పుడే చెప్పాను క్రిమినల్ లా నీకు సెట్ కాదని. నీకు కేసు దొరకకపోతే నువ్వే మర్డర్ చేసేలా ఉన్నావు. ఏంటి బాబాయ్ కామెడీయా? నువ్వు నేనెళ్ళి మర్డర్ చేయడం ఏంటి బాబాయ్? చిన్నప్పటి నుంచి చూస్తున్నారా నిన్ను, నువ్వు చేసినా చేస్తావు. ఒక్క నిమిషం ఉండు విజయ్. కానీ సార్. కానీ సార్ వస్తున్నాను సార్, ఇక్కడే ఉన్నాను సార్, ఇక్కడే ఉన్నాను సార్, వస్తున్నాను సార్. ఓకే సార్, ఓకే సార్. ఏంటి బాబాయ్ ఎవడైనా పోయాడా? రేయ్ స్టేషన్లో మర్డర్ ఫైల్ అయిందంట. నేను వెళ్ళొస్తా, నువ్వు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు మరి. బాబాయ్ ఆ? నీతో పాటు నేను స్టేషన్కి వస్తా. లేవన్నా నువ్వు కేసు అన్నావు, అది కూడా మర్డర్ కేసు. దా బండిది. ఎక్కు బాబాయ్, స్టేషన్కి వెళ్ళే దారిలో ఇంటికి వెళ్ళి వెళ్దాం. చూడరా బాబాయ్తో పాటు విజయ్ కూడా వచ్చాడు. నేను చెప్పింది గుర్తుంది కదా, సరే ఆ మూల కూర్చొని ఉండు. సరే బాబాయ్. కేసు అన్నావు, ఇన్వెస్టిగేషన్ అన్నావు బాబాయ్. ఆడనేరా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నువ్వు ఆడు చూడకు. ఇగో ఏడు కూర్చో, నేను 2 నిమిషాలు వస్తా, ఆడనే కూర్చో. సరే బాబాయ్. నిన్ను ఆఖరిసారిగా అడుగుతున్నా, అడగండి సార్. మర్డర్ ఎక్కడ జరిగింది? నా దీప్తి దగ్గర సార్. దీప్తి 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 పొద్దు నుంచి ఇదే గొడవ. రే సత్యబాబు, సార్ చెప్పండి సార్. ఈ గోల పడలేకపోతున్నాను, తీసుకెళ్ళిపో. సరే సార్, తీసుకెళ్తా సార్. రే నడరా, లేవు లేవరా, రా నడు, మూసుకున్నాడు. బాబాయ్ ఏంద్రా ఒకసారి రా బాబాయ్. ఆడుకో, నేనేం పమేరియన్ లేదు బాబాయ్, ఒకసారి వచ్చి కూర్చో. చెప్పరా ఏంది బాబాయ్, అతనితో ఒక 10 నిమిషాలు. ఐ విట్నెస్ రాడు. నైట్కి ఫుల్ సెట్ చేస్తాలే. సరే. అరే రామారావు, నువ్వు దేనికి రేడా పో, వెళ్ళిపో. తీసుకొని పోరా పో. ఎవరండి మీరు? పరాశక్తి హీరోడా. మీ పరాశక్తి అయితే నా పేరు ప్రకాష్ సార్. నైస్ టు మీట్ యూ. ఏం కావాలి మీకు? నాకు లోపల ఏం జరిగిందో తెలియాలి, తెలిసి తీరాలి. వావ్, వైట్ కలర్ వావ్. చూడండి సార్, నాకు ఎర్ర చొక్క ఎర్రబంతి నా దీప్తి తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. ప్లీజ్ చెప్పరా. మ్యానింగ్ సార్. రే సత్యప్రకాష్, రా 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 రే. ఉండు బాబాయ్, ఆగు పంపిస్తాను. ఒక్క 2 నిమిషాలు బాబాయ్. మీరు ఆ బంతిలా నవ్వుతున్నారు సార్. నైస్ స్మైల్. బాబాయ్ చెప్పు విజయ్. ఈ కేసు ముందుకు వెళ్ళేలా లేదు బాబాయ్. ఆడు మనతో ఆడుకుంటున్నట్టున్నాడు. నాకు అలాగనే ఉందిరా, కానీ ఏం చేస్తాం, ఎస్ఐ గారి ఆర్డర్లో. సరే అయితే మరి రేపు కలుద్దాం. రే ఫుల్ అని చెప్పేసి మోసం చేసావు రే. రేపు ఇక్కడేగా ఉంటా. కొంటా బాబాయ్. సరే అయితే జాగ్రత్త మరి. ఎర్రబాలు ఎర్ర చుక్క దీప్తి, ఎర్రబాలు ఎర్ర చుక్క దీప్తి, ఎర్రబాలు ఎర్ర చుక్క దీప్తి, ఎర్రబాలు ఎర్ర చుక్క దీప్తి. సరిగా ఇస్తారు, ఇదిగో పట్టుకో. సరే పట్టుకో. ఏం అవ్వలేదు కదా? ఏం అవ్వలేదనియా, ఆ ఎల్లో బాల్ సందులో పడిపోయిందనియా. పో వెళ్ళి తెచ్చుకో. అనియా మా మమ్మీ ఆ సందు లోపల వెళ్ళొద్దు అనిందనియా. ఉండు, ఆ రెడ్ కలర్ బాలే కదా? కాదు, ఆ ఎల్లో కలర్ స్పాంజ్ బాల్. ఎల్లో కలరా? ఉండు. పక్కన బార్లో పెట్టిన బ్లూ లైట్ అంతా సందు లోపల రిఫ్లెక్ట్ అవుతుందేంటి?
కంటికి ఎర్రగానే కనిపిస్తుంది. థ్యాంక్స్ రా గుడ్డోడా. ఏ. మనిషి రెట్టిన కెపాసిటీ అండ్ కలర్ ఇండెక్స్ ప్రకారం బ్లూ లైట్లో ఎల్లో వస్తువు పెడితే ఎర్రగానే కనపడుతుంది అన్నమాట. అందుకే నాకు అలా కనపడుతుంది అనుకుంటాలే. ఒకవేళ సత్యప్రకాష్ కూడా అలాగే కనపడిందేమో. బాబాయ్ దొరికేశాడు. అర్జెంటుగా లైవ్ లొకేషన్ పెడతాను, వచ్చేయ్. దెయ్యాలు మింగే టైంలో ఏంటి గొడవ? బారు, రెస్టారెంట్, ఎల్లో టు రెడ్ ఇప్పుడు అర్థమైందా? ఓరి దీనమ్మా, అంటే ఈ బ్లూ లైట్ ఏరియా సెట్టింగ్లో ఎల్లో పెడితే రెడ్ అవుతుందా? ఎగ్జాక్ట్లీ బాబాయ్. ఉండు బాబాయ్, నీకు లైవ్ పర్ఫార్మెన్స్ చేసి చూపిస్తాను. ఏమెతుకుతున్నావురా? సరిపోయింది, ఇద్దరు ఎల్లో కలర్ వీల. హే విజయ్, నా లోపల రక్షణ కోసం ఎల్లో మ్యాన్. పోయి తీసుకురా బాబాయ్ ఆ దరిద్రాన్ని. సరే 2 నిమిషాలు ఆగి, వెళ్ళి తీసుకొస్తా. టెంటడే. ఇప్పుడు అర్థమైందా బాబాయ్? బాబాయ్, నాకు నువ్వు అర్జెంటుగా 2 పనులు చేయాలి. చెప్పండి శర్లక్ గారు. ఫస్ట్ నువ్వు ఈ దరిద్రాన్ని పట్టుకో. సరే, ఇంకొకటి ఏంటంటే నువ్వు అర్జెంటుగా నాకు ఈ వీధిలో మర్డర్ అయిన 3 ఫోటో ఆటోప్సీ ఫైల్ నుంచి దొబ్బుకుని వచ్చి. సర్లేండి. సరే అయితే ఇదిగోరా ఫోటో. సరే బాబాయ్, నేను ఎడిటర్ దగ్గరికి వెళ్ళొస్తా. ఎందుకు? అదే బాబాయ్, ఈ ఎల్లో షర్ట్ అతన్ని రెడ్ షర్ట్గా మార్చాలి కదా. ఏ ఎడిటర్? హలో, ఎవరు? అన్న పెళ్లి ఫోటో ఆల్బమ్ గురించి చేశానన్నా. ఇస్తానులే. అలా 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేశానన్న, పిల్లడు కూడా పుట్టిశాడు. నీ బట్టబొరకు పెళ్ళవడం ఎక్కువ విషయం. పెళ్ళయిందని సంతోషించు. నీ నెంబర్ కూడా నా దగ్గర లేదు. ఎవడిచ్చాడు నా నెంబరు? అన్నా ఏటన్నా? రే, నీ పెళ్ళం ఎలా ఉంటుందో తెలుసుగా. కాదు కూడదని ఎక్కువ మాట్లాడితే ఫోటోలు తీసి వెబ్సైట్లో పెడతా. చెప్పండి, ఏం కావాలి? అన్న ఫోటో ఒకటి ఎడిట్ చేయాలి. రూమ్లోకి పద. అలా కాదు బ్రో, ప్రింటర్ ఉంది లోపల. ఓ ప్రింటరా? ఓకే పదండి. అరే ఏటన్నా ఇది? నువ్వు చూడవా? అన్నా నేను మార్చమనింది ఫోటో కలరు. సరే కానీ నువ్వు కూర్చో ఫస్ట్. సరే తమ్ముడు, నీ పని ఏం చెప్పు. అన్న ఈ ఫోటోలో ఉన్న అతని షర్ట్ కలరు ఎల్లో కలర్ నుంచి రెడ్ కలర్ గా మార్చాలన్నా. ఓ అమ్మాయి కదా? ఇచ్చేనా? సరే నేను చేస్తానులే. నాకు కొంచెం తొందరగా చేసి పెట్టన్నా. అరే ఇగోరా, బ్యాగ్ మర్చిపోయినావు నువ్వు. థాంక్స్ బాబాయ్. ఫోటో ఏది? ఇదిగో. నడు, లోపల మీటింగ్ నడుస్తుంది. అందరు వచ్చేసారా? అందరేం కాదు, ఎస్ఐ గారు ఆ పెచ్చనాగడికి వచ్చారు. ఎస్ఐ ఉంటారు లోపల, అర్థమవుతుందా? సైలెంట్గా కూర్చో. సరే సరే. సార్ సార్ ఇదిగోండి సార్ ఫోటో.
ఏరా ఈయనేనా నువ్వు చూసింది? సార్ ఇతనే సార్, ఇతనే. మొన్న 4 సార్లు చూపించిన ఫోటో అప్పుడు గుర్తుకు రాలే, ఇప్పుడు ఎట్లా గుర్తుకొచ్చిందిరా నీకు? సార్, నిన్న వేరే కలర్ చొక్కా వేసుకున్నాడు సార్. ఇప్పుడు చూడండి సార్, నేను చెప్పినట్టు ఎర్ర కలర్ చొక్కా వేసుకున్నాడు. నేను ఎర్రోడ్లాగా కనిపిస్తున్నారా నీకు? సత్యబాబు సార్. ఆగొకసారి. సరే సార్. చనిపోయిన అతను ఫోటో చూపిస్తే చంపినోడు ఎవడో చెప్తానన్నావుగా, ఇప్పుడు చెప్పు. సార్ ఇలా చెప్పేస్తే సినిమా రేంజ్లో ఉండదు సార్. మిస్టర్ సత్యబాబు, ఏంటి? బొమ్మలు గీసిన మంచి ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే తెప్పించమ్మా చూద్దాం. సరిపోయింది సార్, ఈడు మనతో ఆడుకుంటున్నాడు సార్. భయం భక్తి లేదు, ఆర్టిస్ట్ని పిలవాలంట. ఏడకెళ్ళి పిలవాలరా? భయపడరా? భయం అనేది లేదారా నీకు? భయం అనేది నా బ్లడ్లో లేదు సత్యబాబు. ఏ మనిషివిరా నువ్వు. సరిపోయింది సత్యబాబు సార్. కేసు ఇంకా పూర్తి కాలేదు. ఓకే సార్. ఇప్పుడిప్పుడే మొదలైంది అవును సార్. లెట్ us కోఆపరేట్ విత్ హిమ్. ఓకే సార్. సార్ ఆడు ఆడుకుంటున్నాడు సార్. ఎట్లా సార్? ఆర్టిస్ట్ తెలియదు కదా సార్ మనకి. డోంట్ వరీ, నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు. ఓకే సార్. అవును సార్. ఎస్ఐ రంగారెడ్డి స్పీకింగ్. చిన్న కేసు ఒకటి ఉందయ్యా. ఎస్ సార్, లొకేషన్ పెట్టండి. చెప్పండి సార్, ఎవరు బొమ్మ గీయాలి? ఆడు ఏం చెప్తే అదే గీయాలి. మీరేంటి సార్ తేడాగా ఉన్నారు కొంచెం? ఆడంతే ఉంటాడులే. ఇదిగో పేపర్స్ తీసుకో, జల్దీ గీ. సార్ నాకు ఒక చిన్న కోరిక సార్. ఆర్టిస్ట్ తప్ప మిగతా కొంచెం బయటకు వెళ్తారా సార్ ప్లీజ్? ఓకే ఓకే సార్. ఓకే విజయ్, బయటికి పదండి. లెట్ us give them some space. ఓకే సార్. నువ్వు తేడా అంటున్నావు, వాడేం కోరిక అంటున్నాడు. జాగ్రత్త మరి. కానీ సార్ ఏమైంది? చూడండి సార్. ఏందిరా ఇది? నాటకాలా నీకు? ఏది నాటకాలా నీకు? నాకు అర్థంగా కడుగుతున్నా. ఒక్క నిమిషం సత్యబాబు. నైస్, చాలా బాగా గీసా. థ్యాంక్స్. ఒకసారి ఇలా రండి. వా, నైస్ నైస్. అందమైన జీవితం అందుకుంటే బలం. హే హెలికాప్టర్. హే ఫోటో ఏది? ఫోటో ఫోటో ఫోటో. సత్యబాబు ఫోటో ఏది? ఏంద్రా నీ బాధ ఏంది? నాకేం తెలుసు? అది లేకపోతే అవ్వదు మరి. ఇగో ఓకే. షుగర్ పేషెంట్స్ దగ్గర రండి. ఈ లారీ ఉంది కదా, ఇన్ని దెబ్బలు గుర్తుని వెళ్ళిపోయింది. అప్పుడు వీడు ఏంటని చూశాడు, మంచోడు కదా. మెయిన్ రోడ్డు పైన ఉన్న శవాన్ని తీసుకెళ్ళి నా దీపు దగ్గర పెట్టాడు. పాపం అనవసరంగా చంపేశాను సార్, చంపేశాను. పాపం సార్. ఇప్పుడు నా మీద ఏమైనా
కేసు ఏం పడుతుంది కదా సార్? సార్ కొద్దిగా జరగండి. లారీ గుద్దుపోయింది అన్నావు కదా, ఇంతకీ అతను అక్కడ ఏం చేస్తున్నారు? ఉచ్చపోస్తున్నాడు సార్.